దోమ చిన్నగా ఉందని చిన్న చూపు చూస్తే పెద్ద రోగాల పాలు చేసి మనిషిని మటాష్ చేస్తుంది. దోమ కుడితే ఒకప్పుడు మలేరియా, ఆ మధ్య చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చేవి. ఇప్పుడు దోమ కాటుతో ఓ కొత్త వైరస్ సోకుతోంది. అదే జికా వైరస్. చికెన్ గున్యా, డెంగ్యూ తరహాలోనే దోమల ద్వారా జికా వైరస్ సోకుతుంది. ఎడిస్ దోమలు కుట్టడం ద్వారా ఇది సంక్రమిస్తుంది. జికా వైరస్ ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఇన్ఫెక్షన్ సోకిన మహిళలకు పుట్టబోయే పిల్లల తల చిన్నగా ఉండడంతో పాటు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 2016 నుంచి మన దేశంలో ఇటువంటి కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. ఇంతకు జికా వైరస్ లక్షణాలేంటి? ఇది ప్రాణాంతకమా? దీని ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉంటుంది? జికా వైరస్ లక్షణాలు చూసినట్లయితే జ్వరం, చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, జీర్ణకోశ సంబంధ సమస్యలు వంటివి ప్రధానమైనవి. జికా కేసులు వెలుగు చూసిన ప్రాంతాల్లో ఉండే గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నివాస ప్రాంతాలు, పని ప్రదేశాలు, స్కూల్స్, నిర్మాణ స్థలాలు, వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధి నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఎడిస్ దోమల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి నోడల్ ఆఫీసర్ సహాయంతో అక్కడ పర్యవేక్షణ, నివారణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. భారత్లో మరోసారి జికా వైరస్ కలకలమే రేపుతోంది. మహారాష్ట్రలో పలు చోట్ల జికా వైరస్ కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మొత్తం 7 జికా వైరస్ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జికా వైరస్ వ్యాప్తిపై గట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ప్రధానంగా గర్భిణీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం, ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే పిండం ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.